హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సాయి సుధా బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి నేనైతే గోంగూర పచ్చడి అయితే చేస్తున్నానండి. రోటి గోంగూర పచ్చడి అయితే ఎలా చేయాలి, ఏమేమి కావాలి అనేది అయితే మీకు చూపిస్తాను. ముందైతే కళాయి అయితే పెట్టుకున్నానండి. జీలకర్ర తీసుకున్నాను, ఆవాలు, ధనియాలు, ఎండుమిరకాయలు. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకున్నామండి. ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కాక ఆవాలు అయితే వేసుకోవాలండి. ఆవాలు చిటపట అన్నాక ధనియాలు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి, ఎండుమిరకాయలు వేసుకోవాలి, ఈ వేగిపోయాక తీసేయాలండి. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అదే కళాయిలో మళ్ళీ ఆయిల్ కూడా వేసుకోవాలండి. గోంగూర అయితే శుభ్రంగా కడిగేసుకుని నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. ఈ గోంగూర అయితే దీంట్లో వేసేసుకుందాము. దీని మీద మూత పెట్టేద్దామండి, మగ్గిపోద్ది. గోంగూర అయితే శుభ్రంగా ఉడికిపోయిందండి. ఇదైతే పచ్చడి చేసుకుందాము. రోలు నేను ముందే శుభ్రంగా కడిగేసుకుని ఒక క్లాత్తో తుడిచేసుకుని ఆరబెట్టుకున్నానండి. ఎందుకనంటే నేను గోంగూరలో వాటర్ వేయలేదు కదా, మనకి నిల్వ ఉండటానికి అని నేను పొడిగా శుభ్రంగా ఉండాలి రోలు అని చెప్పేసి తుడిచేసుకున్నాను. ఇవ్వండి ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరకాయలు వేపుకున్నాం కదండి, ఇవైతే వేసేసుకుంటున్నా. ఇవ్వండి చిన్న ఎల్లుల్లిపాయలు, సరిపడగా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇదైతే ఇప్పుడు మెత్తగా నూరేసుకున్నామండి. ఇలా మెత్తగా నూరేసుకోవాలండి. ఎండుమిరకాయలు అయితే మెత్తగా నూరేసానండి. రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను చూపించినట్టుగా మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే మట్టికి సూపర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ఒకటి వేసుకుంటున్నానండి కట్ చేసుకుని. ఉల్లిపాయ కచ్చేపిచ్చుగానే తొక్కుకోవాలండి. ఎందుకంటే మనం అన్నం తిని కలుపుకునేటప్పుడు అది మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. అందుకే ఉల్లిపాయ
కచ్చేపిచ్చుగా నూరుకోవాలి. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము. తాలింపు అయితే పెట్టుకుందామండి. నేను చిన్నది కళాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. ఇగోండి తాలింపు దినుసులు, ఎండుమిరగాయలు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని తాలింపు అయితే పెట్టేసుకున్నామండి. ఇది మనకి పచ్చడి తాలింపు పెట్టుకున్నా ఎట్టుకుపోయినా కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. నేనైతే తాలింపు కూడా పెడుతున్నాను. ఇలా తాలింపు ఈ పోపులు ఎర్రగా వేగాక మనం పచ్చళ్ళు అయితే వేసేసుకుందామండి. ఆహా, పచ్చడి పెట్టుకుంటే మరండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి పచ్చడి చేసుకుని ఒకసాట మనం ఒక 60 రోజులు స్టోర్ చేసుకున్నా కూడా ఎంత తిన్నా కూడా తను తీరదనమాట. అంత బాగుంటుంది రొట్టె పచ్చడి అయితే. టేస్ట్ అయితే మటుకు సూపర్ ఉంటుందండి. ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నాను. చూసారు కదండి, గోంగూర పచ్చడి అయితే చేశాను కదా. ఈ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ అయితే మటుకు సూపర్ ఉంటుంది అనమాట. చాలా బాగుందండి.